సో హలో గైస్, ఎలా ఉన్నారు? అండ్ నా పేరు వివేక్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, మరి ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేది సినిమాటిక్ లుక్లో అయితే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. ఐఫోన్ 13లో సినిమాటిక్ లుక్ అనే ఆప్షన్ ఉంది. సో దాని ద్వారా వాళ్ళైతే సినిమాటిక్ లుక్లో వీడియోస్ అనేది తీసి చాలామంది అయితే అప్లోడ్ చేస్తున్నారు. కావాలంటే మీరు డిస్ప్లే మీద వీళ్ళు అయితే చూడొచ్చు. అండ్ సినిమాటిక్ లుక్ వచ్చేసి మెయిన్ యూస్ఫుల్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అవుతుంది, మనం అనేది హైలైట్ అవుతాము. సో ఐఫోన్ 13 వచ్చేసి మనకు యూస్ఫుల్ ఎఫెక్ట్ అనమాట. అండ్ ఆ ఆప్షన్ అనేది ఓన్లీ 13లో ఉంటుంది. 13, 14, 15 అట్లా పైనుంచి ఉంటాయి కదా, 12 లోపు అయితే ఏం లేవు. సో ఈ ఫ్యూచర్ అనేది మరి ఎలా అంటే, నేను ఆల్రెడీ దీని గురించి ఇప్పుడైతే ఒక ట్యూటోరియల్ అయితే తీసుకొచ్చాను. ఐఫోన్ 13 లుక్ వచ్చేసి మనం ఎడిటింగ్ కూడా చేయవచ్చు అనమాట, బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి మనం హైలైట్ అయ్యి. సో అది ఎలానో నేను మీకు ఇప్పుడే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఖచ్చితంగా వీడియో అయితే బాగానే ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకండి, వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గైస్, నేను ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ వీడియోస్ అండ్ వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ అయితే చెప్తూ ఉంటాను. మీరు నన్ను మరి ఇంతవరకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయకపోతే ఫాలో చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ మీడియాస్ Vivek.273. సో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో స్టార్ట్. గైస్, ఈరోజు మీకు విద్మా వీడియో ఎడిటింగ్ యాప్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇందులో వచ్చేసి మనకు మెయిన్ ఫీచర్ వచ్చేసి ఎఫెక్ట్స్ అనమాట. ఎఫెక్ట్స్లో వచ్చేసరికి మనకు హాట్ ఎఫెక్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట. ఇందులో మోషన్ ఎఫెక్ట్స్ అండ్ మోషన్లోనే జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగే మోడ్ ఎఫెక్ట్, అలాగే గ్లిచ్, బీట్, గేమ్, ఏఐ సంబంధించిన చాలా ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి. సో మనకు రీల్స్లోకి బాగా ఎఫెక్ట్స్ అయితే కావాలి కదా, సో అవి వచ్చేసి ఇందులో బాగా మనకైతే యూజ్ అయితే అవుతాయి. అండ్ ఇక్కడ ఇంకో విషయం వచ్చేసి ఫిల్టర్స్ కూడా ఇంకా చాలా బాగుంటాయి. అండ్ టెక్స్ట్ మనకు మెయిన్ అన్నమాట. ఫస్ట్ అయితే టెక్స్ట్ని అయితే చూపిస్తాను. సో ఇందులో మన టెక్స్ట్ను కూడా ఆటోమేటిక్గా ఫాంట్తో అదే యాడ్ అయిపోతుంది. ఇది మనకి ఇందులో మెయిన్ ఫీచర్ అనమాట. అండ్ ఫిల్టర్స్ కూడా అనమాట. ఫిల్టర్స్ వచ్చేసి మనకు ఆటోమేటిక్గా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే అవుతుంటాయి. మన వీడియో క్వాలిటీని బట్టి, వీడియో కలరింగ్ని బట్టి కరెక్ట్గా మనకైతే ఫిల్టర్స్ని అయితే ఫ్రీగా అయితే మనము యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనం వచ్చేసి సౌండ్ ఎఫెక్ట్స్ కూడా అనమాట. సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, ఫన్నీ సౌండ్ ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్ సంబంధించిన సౌండ్ ఎఫెక్ట్స్ కూడా సో ఇందులో ఫ్రీగా దొరుకుతాయి. మీకు ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. నా ఇన్స్టాగ్రామ్ బయోలో ప్లస్ మళ్ళీ డిస్క్రిప్షన్లో అవుతుంది. సో దాని ద్వారా మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. సో గైస్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వీటా అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో దాని ద్వారా మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. న్యూ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏ వీడియోని అయితే ఎడిట్ చేయాలనుకుంటామో ఆ వీడియోని అయితే సెలెక్షన్ చేసుకోవాలి. నేనైతే ఈ వీడియోని అయితే సెలెక్షన్ చేసుకున్నాను, బ్యాడ్ గర్ల్ది. సో ఇదైతే లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిపోయిన తర్వాత మనకైతే ఇలా వస్తుంది ఇంటర్ఫేస్ అనేది. ఇలా వచ్చిన తర్వాత కరెక్ట్ ఎండింగ్ వరకు ఎలా ఉందో చూసుకోవాలి. ఇందులో ఎఫెక్ట్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ మూవ్ చేస్తే ఆ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద అయితే మీరు ట్యాప్ చేయండి. ఇక్కడ చూడాలి, నేను ట్యాప్ చేస్తాను. ఎఫెక్ట్స్లోకి వచ్చి ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ నార్మల్ ఫేస్ ఎఫెక్ట్ కాకుండా నార్మల్ ఎఫెక్ట్స్లోకి రండి. ఇందులో హాట్ ఎఫెక్ట్స్, బేసిక్ ఎఫెక్ట్స్, ఇంకా చాలా మంచి ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఈ యాప్ను కూడా మీరు అయితే ఒకసారి చూడండి. ఒకసారి జూమ్ ఇన్ యానిమేషన్స్ ఇక్కడ మీకు డిస్ప్లే మీద కూడా కనిపిస్తున్నాయి కదా, ఎంత మంచి ఎఫెక్ట్స్ ఉన్నాయో. రొటేషన్, ఫ్లాష్ ఎఫెక్ట్స్, ఇంకా ఫ్లాష్కి సంబంధించిన 1, 2, 3, 4 అన్నట్టు కూడా వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. ప్రాక్టికల్స్ ఎఫెక్ట్స్, ఇంకా ఫేస్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో ఇందులో చాలా అయితే ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో మనకు మెయిన్ ఇప్పుడు సినిమాటిక్ కాబట్టి సినిమాటిక్ అయితే తీసుకుంటున్నాను. సో హాట్లోకి రండి. హాట్ ఎఫెక్ట్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ సినిమాటిక్ అని ఒక ఆప్షన్ చూడండి. సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి టిక్ చేయండి. టిక్ చేస్తే మనకు ఇలా ఆటోమేటిక్గా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్ అయిపోయింది చూడండి. సో ఈ ఎఫెక్ట్ అనేది మనం ఎండింగ్ వరకు అయితే మనం దీన్ని అయితే యాడ్ చేయాల్సింది ఉంటుంది. సో ఈ ఎఫెక్ట్ అనేది బ్యాక్గ్రౌండ్ అనేది ఎట్లా మన అడ్జస్ట్మెంట్ చేయాలంటే, సో ఇక్కడ ఫస్ట్ అయితే దీన్ని ఇక్కడ వరకు అయితే నేను ట్రాక్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ వరకు అయితే ఎండింగ్ వరకు అయితే నేను ట్రాక్ చేశాను. అండ్ ఇక్కడ ఫ్రంట్ వరకు కూడా నేనైతే ఇక్కడ ట్రాక్ చేస్తున్నాను, ట్రాక్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి అడ్జస్ట్మెంట్లోకి రండి. బ్లర్ అనేది ఇక్కడ 80 అంటే ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ అయి ఉంది. సో ఇక్కడ నేను బ్లర్ అనేది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేస్తున్నాను. సో ఇక్కడైతే మీరు అయితే తేడా చూడొచ్చు. నేనైతే 87 అయితే పెడుతున్నాను. అండ్ అలాగే ఇందులో ఫిల్టర్ కూడా ఉంది. మనం ఫిల్టర్ చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా ఇలా అయితే చేంజ్ చేసుకోవచ్చు. నాకు ఫిల్టర్ వద్దు కాబట్టి నేనైతే డైరెక్ట్ ఇలానే అయితే అప్లై చేస్తున్నాను. సో ఇదన్నమాట. మనం నార్మల్గా మన ఐఫోన్లో సినిమాటిక్ లుక్ అనేది 13లో మాత్రం ఉంటుంది, అంటే 13 నుంచి పైనే ఉంటుంది. సో ఈ ఎఫెక్ట్ అనేది మనం ఇందులో కూడా నార్మల్గా ఎడిటింగ్ చేసుకొని కూడా ఆ ఎఫెక్ట్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఉంటే సో మనకు మన మెయిన్ వీడియో వచ్చేసి కొంచెం నీట్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇందులో వచ్చేసి మనము ఫ్రేమ్ రేట్ అనేది 60 FPS అయితే ఎక్స్పోర్టింగ్ చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సినిమాటిక్ లుక్ ద్వారా మీ వీడియోస్ని అయితే ఎడిటింగ్ చేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అప్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.